ఈరోజు ఒక పాట పాడాలని ప్రేరేపించబడ్డా. జయ జయ దేవసుత జయ హే అనే పాట, పాత పాట. అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఉంటుంది. జయ జయ దేవసుత జయ జయ విజయ సుత జయ హే జయ హే జయ హే జయ హే. ఏదో మొదలు పెట్టాడు అనుకోవద్దు, చరణాలు సూపర్ ఉంటాయి. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను అని మీరు అందుకోవాలా. ఏది అందుకోండి, విడుదల కలిగెను అని అందుకోవాలా. చివర ఆ ముక్క, సిలువలో పాపికి విడుదల కలిగెను, కలువరిలో నవ జీవన మొదవెను, జీవన మొదవెను. సిలువ పతాకము జయమును గూర్చెను. అది మీరు అవసరం లేదు, అది నేనే పాడతాను. ఆ ముందు 2 లైన్లు మాత్రం మీరు సపోర్ట్ చేస్తే సార్. మళ్ళీ ఒకసారి ట్రైల్. సిలువలో పాపికి విడుదల కలిగెను, కలువరిలో నవ జీవన మొదవెను, జీవన మొదవెను. ఆ తర్వాత నేను పాడుకుంటా, సరేనా? చూద్దాం ఎట్ట పాడతారు. రైట్. జయ హే 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 జయ జయ దేవసుత జయ జయ విజయ సుత జయ జయ దేవసుత జయ జయ విజయ
సుత. సూపర్, పాడండి. బాగా పాడుతున్నారు, బాగా పాడుతున్నారు.
హల్లెలూయా. ఎంత బాగుంది. నీకు బాగుంది, మాకు బాగలేదు అనమాకండి, అందరికి బాగానే ఉంటుంది. ఇది ఎందుకు పాడానంటే సైతాను గారిని ఏడిపించాలని పాడా. దేవునికి స్తోత్రం. యేసయ్యను గురించి ఎప్పుడైతే జయధ్వనులు చేస్తామో సైతాను గాడి ఓటమిని వాడికి గుర్తు చేస్తాం. సైతాను ఓటమి వాడికి గుర్తు వచ్చినప్పుడు వాడికి ఏడుపేగా. కాబట్టి ఇది మనం ఒకసారి చేయకూడదు, తరచు చేయాలి. యేసును గూర్చి జయధ్వనులు చేయాలి. యేసును బట్టి. యేసు జయించాడు, సైతాను ఓడిపోయాడు కాదా? అవునా? మరణపు కోటలో మరణమే సమసెను, మరణమే సమసెను. మరణ బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయుటకై. హెబ్రీ పత్రిక 2:14. యేసు శిలువ మరణము ద్వారా అపవాదికి నాశనము కలిగించాడు. శిలువలో యేసు గెలిచాడు. శిలువలో యేసు గెలిచాడు. శత్రువు ఓడిపోయాడు.